గుడివాడ టిట్కో కాలనీని ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు. కాలనీలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గుడివాడ పట్టణంలోని టిట్కో కాలనీలో 40 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ బోర్ వెల్స్ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. బోర్ల నుంచి వచ్చినటువంటి నీటిని నాణ్యతా పరీక్షలకు పంపాలంటూ అధికారులకు సూచనలు చేశారు. టిట్కో కాలనీ నివాసితులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అన్ని విధాలుగా కృషి చేస్తున్నానని భరోసా ఇచ్చారు. కాలనీలో అంటే చాలా అద్భుతమైన కాలనీ ఇది. నాకు ఎప్పుడు చూసినా కానీ చాలా బాధేస్తూ ఉంటుంది. దీన్ని ఎలాగోలా బాగు చేయాలనే ఉద్దేశం నాకు మొదటి నుంచి ఉంది. ఎందుకంటే అసలు వచ్చిన రోజులు చూస్తే ఎంతో అద్భుతంగా, అంటే విత్ పర్ఫెక్ట్ గ్యాప్, ఇంత పెద్ద రోడ్లు, ఇంత విశాలమైన రోడ్లు, అలాగే ఇంత విశాలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసుకుని క్రియేట్ చేసిన ఇవి మురికి కూపాల కింద అయిపోయి ఉన్నాయి అప్పటికే మనం వచ్చేసరికి. ఎందుకంటే ఒక పద్ధతి లేకుండా ఏం చేయాలో తెలియకుండా ఇచ్చామంటే ఇచ్చేసామన్నట్టుగా చేసేసుకుంటాం జరిగింది. అది లాస్ట్ టైంలో ఏంటంటే ఈ వచ్చేసరికి చూసుకుంటే ఇక్కడ శానిటేషన్ లేదు. శానిటేషన్ అసలు జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇటుపక్క వర్కర్స్ కానీ దానికి ఒక ప్రాసెస్ కానీ అసలు శానిటేషన్ అనేది ఇక్కడ పూర్తిగా జీరోలో ఉంది. మంచినీళ్ళ పరిస్థితి అసలు చెప్పలేని పరిస్థితి. అసలు ఏమి అంటే కడతానికేమో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేశారు. ఇక్కడ నుంచి 250 ml ఇది బాగా పెట్టేశారు. ఇవన్నీ పెట్టారు కానీ వాటర్ వస్తానికి ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా లేదు. ఎందుకంటే గుడివాడ నుంచి సప్లై ఇవ్వడానికి, అక్కడి నుంచి వచ్చే ముందు గుడివాడ నుంచి సప్లై ఇవ్వడానికి వాటర్ సరిపోదు. రెండోది వచ్చే వాళ్ళు వేసిన అక్కడి నుంచి ఇక్కడికి వేసుకొచ్చిన లైన్ కూడా మొత్తం అంతా చాలా దారుణంగా ఉంది. బేసికల్లీ అది కూడా ఒకసారి టెస్ట్ చేయించుకున్నాం. మొత్తం అన్ని చోట్ల ఎక్కడ అసలు వాటర్ వదలగానే అనేక చోట్ల పైప్ లీకేజెస్ విపరీతంగా ఉన్నాయన్నమాట బేసికల్లీ. సో అది కూడా కరెక్ట్ చేసుకున్నాం. ఇంకా అనేక రకాలుగా చేసుకుంటూ వచ్చి ఇవాళ ఫైనల్గా ఎంతో నిజంగా దీని మీద చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా టఫ్ టైం ఉంది దీనికి. మనకి గవర్నమెంట్లో కూడా ఎక్కడ ఫండ్స్ లేవు. అయినా కానీ కష్టపడి ఎక్కడ బాబు గారిని కానీ వీళ్ళందరినీ